తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల అమలు విషయమై ఇబ్రహీంపట్నం ప్రజాభవన్లో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మాజీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హర్తాధన్ రాజ్, పెద్దంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఈ 6 పథకాలు అర్హులైన వారికి ఏ ఒక్కరికి అందలేదన్నటువంటి సమస్య లేకుండా సంబంధిత రెవెన్యూ, విద్యుత్ శాఖ, సివిల్ సప్లైస్, ఎంపీడీఓలు, ఆర్డీఓ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులను 10 రోజులలో అధికారులే లబ్ధిదారుల ఇంటింటికి క్షేత్రస్థాయిలో తిరిగి పథకాలు అందించే బాధ్యత తీసుకోవాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 6 పథకాల అమలులో అగ్రస్థానంలో నిలవాలని, అందుకు మీరు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను కోరడం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చిన దానిని అమలు చేయవలసిన బాధ్యత తన మీద ఉందని తెలిపారు. అనంతరం 42,56,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతటా ఇబ్రహీంపట్నం పోలీస్ శాఖ వారు చక్కటి బందోబస్తు గ్రామాలలో పోయినప్పుడు ఆర్డీఓ కూడా ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా ఆ రోజు చేయెత్తమంటే సగం మంది వస్తలేదంట. దానికి కారణం ఏంది? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మీరు అది క్లారిటీగా చాలా మందికి అట్లా రావడం లేదు. అదేవిధంగా 200 యూనిట్లు నేను నిన్న మనం మంచాల మండలిలో పోయినాం. మీరు కూడా వచ్చిందా? మంచాల మండలి ఎవరు వచ్చిందమ్మా? నువ్వు వచ్చినావు. 50% మెంబర్స్ మాకు వస్తలేదని చెప్పింది కదా. అదే అంటే మీరు మాట్లాడేది ఉంది, చెప్పండి మీరు దానికి కారణాలు. దాన్ని కూర్చోండి. మీరు అందరూ కూడా ఎలక్ట్రిసిటీలో 200 యూనిట్ మనదే ఆ పథకం కూడా. అది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. గ్యాస్ సిలిండర్లు 200 యూనిట్లు, ఇది కన్ఫ్యూజ్గా ఉన్నది. ఇంకా ఈ కన్ఫ్యూజ్ పోవాలా? మోసం జరుగుతుండొచ్చు. ఇవన్నీ చిన్న చిన్నయే. ఏదో ఒకరికో ఇద్దరికో నలుగురికో రాకపోతే వాళ్ళు ఊరంతా రాలేదని ప్రచారం చేస్తారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని వెంటనే మీరు చూడండి. నిజంగానే ఎవడైనా తప్పుడు ప్రచారం చేస్తే నిలబెట్టి నిలదీయండి. దాంట్లో కూడా ఏం బాధ లేదు. నీకు ఇస్తున్నాము, ఇచ్చిన తర్వాత నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు అని అడిగి కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం. పేదోళ్ళు మన కుటుంబ సభ్యులు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం అమలు అయ్యేటువంటి తీరుగా, అంటే వాళ్ళ అర్హులు అయి ఉంటే రాకపోతే ఎవరైనా మాట్లాడేది, అర్హులు అయి ఉంటే వాళ్ళకు అందకపోతే ఆ లోపం మనది, మన తప్పు కింద వస్తుంది. ఇది మున్సిపల్ కమిషనర్లు కానీ, ఎండిటీసీ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దయచేసి మీరు అందరు కూడా నేను తీసుకుపోయి లోపల పెట్టించిన అంటే మీకు మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత. వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ పని మీరు చేయండి, మిగతా సంగతి నేను చూసుకుంటా. మనము పేదవాళ్ళ కోసం పనిచేయాలని ఒక నిర్ణయానికి ఏది జరగదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ మేము పనిచేయాలి, కిందికి వెళ్ళి మీ దాకా మీరు కూడా పనిచేయాలి. దీంట్లో మీకు ఇబ్బంది అయితే మేము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కానీ ఉన్నారు కదా నీకు స్టాఫ్. మీరు ఒక ఫామ్ తయారు చేసుకోవాలమ్మా. వాళ్ళు ఏదో ఇచ్చేసిండ్రు, వాడు అల్లుల్లోని కూడా ఇచ్చిండ్రంటే అవన్నీ రిజెక్ట్ చేస్తాం. తయారు చేసిండ్రు అధికారులు అనే విధంగా చెయ్యండి. మీరు కూడా కష్టపడేది సార్. కష్టపడి అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం, గ్రామ సభలు తీసుకోవడం, అదేవిధంగా 26 రోజు 4 ఏదైతే గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసాం సార్. అయితే ఈ మీరు అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్లో గ్రామ సభలు అయినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి సార్.
ఆ సమస్యలు రావడంలో ముఖ్యంగా ఈ ఇళ్ళకి సంబంధించి మీరు చెప్పినట్టే ఇప్పుడు ఆ లిస్ట్ 1 లిస్ట్ 2నే ఫస్ట్ లిస్ట్ ఇవ్వడం, ఈవే ఎలిజిబిలిటీ అనే ఒక ప్రచారం అనేది మనం కులగణన చేసినాం సార్. ఇంటింటి తిరిగి ఆ కులగణన చేసిన అప్లికేషన్స్ అంటే మన దగ్గర 3 రకాల డేటా ఉంది సార్. ఈ 3 రకాల డేటాని మనము కోఆర్డినేట్ చేసుకొని ఏదో ఒక డేటాలో ఆ దరఖాస్తుదారు పెట్టుంటాడు. ఆ దరఖాస్తును మనం క్రైటీరియా తీసుకొని, లేదంటే రేపు విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ 3 రకాల సమాచారాన్ని తీసుకొని వెళ్ళి మనం గ్రామానికి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ డెస్క్ వర్క్లోనే మనకు ఎంతమంది డేటా మన దగ్గర ఉందనేది తెలిసిపోతుంది. రిమైనింగ్ మిగిలిన బ్యాలెన్స్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే వాళ్ళకి వెళ్ళొచ్చు. ఈ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి మనము క్రాస్ చెక్ చేసుకుని అడిషన్స్ కోసం, కుటుంబంలో అడిషన్స్ కోసము, అదేవిధంగా కొత్త దరఖాస్తుల కోసం కూడా పెండింగ్ ఉన్నాయి సార్. ఆ పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఉన్నాయి సార్. అది కాకుండా అదనపు చేపుల కోసం 706, మీ సేవల కొత్త రేషన్ కార్డుల కోసం 2383, రీసెంట్ గ్రామ సభలో ఇప్పుడు మీ దగ్గరికి వస్తాయి. దానివల్ల మనకు సమస్యలు వస్తాయి. ఒకడు అంటాడు వీళ్ళ భూమి తీసి వీళ్ళకి రాసిందని ఒకరు అంటారు. దానివల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం పట్టాలు ఎవరికి ఇవ్వగలుగుతాం? ప్రతి ఊర్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది బ్రదర్. మీరు ఏమన్నా చేయండి. నాకు ఈ స్కీమ్ వైజ్ ప్రతి లబ్ధిదారునికి రీచ్ అయిందా లేదా మొత్తం మనకు 10 డేస్లో కంప్లీట్గా డేటా వస్తుంది సార్. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్గా చెప్పింది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ఎవరిని కూడా ఓమిట్ చేయవద్దు అనేది అదే లక్ష్యం పనిచేయడం జరుగుతుంది సార్. కాకపోతే మనకు 2 ఇష్యూలో బిల్ సప్లైకి సంబంధించింది సార్. మనకు మున్సిపాలిటీలో ఈ హౌస్ హోల్డ్ మొత్తం ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 2924 మందికి గ్యాస్ ఉన్నది సార్ ఓన్గా. వాళ్ళందరికీ కూడా సిలిండర్లు డెలివరీ 8696 అయినాయి సార్. ఇది 2023 వాళ్ళకు 2 లక్షల లోపు ఫ్యామిలీ మొత్తానికి ఇన్కమ్ సోర్స్ 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని స్కీమ్లకు ఎలిజిబిలిటీ అవుతుంది అనేది ఉంది. అలాగే సపోజ్ ఇప్పుడు కొంత డైలమా ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయి ఉంటారు, వాళ్ళ పెన్షన్ నెలకు 5,000 10,000 వస్తుంది, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అసలు లిస్ట్ ఎంత ఉన్నది, ఎవరెవరికి లబ్ధి రావాల్సిన అవసరం ఉంది, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయనే వివరాలు కూడా పూర్తిగా మా దగ్గర లేవు. ఇప్పుడు మేము వాటి దగ్గర ఉన్నాయా? మీకు ఏ మున్సిపాలిటీలో ఎన్ని అవుతాయి, ఇక్కడ 200 యూనిట్లు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా ఉందా? ఉండండి, మీరు చెప్తారు. మీరు ఒకటేంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి అప్లికేషన్స్ అప్పుడు డేటా ఎంట్రీ చేసినాం. వాళ్ళ కుటుంబాలకి మనకు గృహజ్యోతి కానీ మహాలక్ష్మి కానీ వర్తిస్తుంది. ఫస్ట్ నిబంధన ఈ గృహజ్యోతి ముఖ్యంగా మనకి ఏంటంటే గృహ అవసరాలకు వినియోగించేటటువంటి, అంటే మన దగ్గర కేటగిరీ 1 అంటాం, డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఈ కమర్షియల్ ఇండస్ట్రీస్కి వీటికి ఉండదు. ఓన్లీ ఏదైతే ఆధార్ కార్డుతో లింక్ అవుతుందో వారికి మాత్రమే ఈ గృహజ్యోతి 200 యూనిట్ల లోపు ఉన్న స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పుడు మన మండలంలో మన మండలాల వారిగా ఉంది. చాలా వరకు ప్రజాపాలనలో లేనిది కాకుండా ఆల్రెడీ ఇచ్చి ఏదైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళకు ఎడిట్ చేసుకోవచ్చు. ఆయన అదే అంటున్నాడు. ఫ్లాగ్ కానీ ఉన్నాయి సార్ గృహజ్యోతి కింద. వాటిలో ఇప్పుడు మా రికార్డ్ ప్రకారము ఎలిజిబిలిటీ ఉన్నవి 78,509. ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు రంగారెడ్డి గారికి మరియు ఆర్డీఓ గారు, మార్కెట్ చైర్మన్ గారికి నమస్కారం. నా తోటి అధికారులందరికీ కూడా నమస్కారములు. మా ఆర్టీసీ ఆఫ్టర్ ఇండక్షన్ ఆఫ్ దిస్ కరోనా తర్వాత ఈ యొక్క అర్నింగ్స్ చూసి ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం వల్ల మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్య అంటే అప్పుడు 3,000 బస్సులు, అప్పుడు గవర్నమెంట్ 3,000 బస్సులు తగ్గించడం జరిగింది సార్. ఈ 3,000 బస్సులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మి వచ్చినాక ఉంది సార్. సరే, ఇప్పుడు ఉన్న ట్రిప్పులు మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. ఫస్ట్ పాతయి బిఫోర్ కరోనా మీరు ప్రాక్టికల్గా చూసింది. నా దగ్గర ఎవరో చేతలైన వచ్చి అడుగుతారు. ఊళ్ళలో కూర్చొని ఎవరిని అడగకుండా ఉండేటోళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఎన్ని బస్సులు అయితే మన ప్రాబ్లం పోతుంది. విత్ ఒక 60 మందికి
గ్రామ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఒక 66 పట్టాలు ఇచ్చారు సార్. వాళ్ళకు ఇంతవరకు కూడా ఎక్కడ పట్టాలు ల్యాండ్ చూపించట్లేదు సార్. దయచేసి ఆర్డీఓ గారు వాళ్ళకి పట్టాలు ఇప్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. కొకరకలం రావిరాల తొక్కుడం దాకా ఈ హైవే నుండి ఆ హైవే దాకా ఆర్టీసీ బస్సును కంటిన్యూగా తిరిగే ప్రయత్నంలో ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 4 సార్లు అప్లికేషన్లు పెట్టే కానీ దానికి ఎలాంటి స్పందన రాలేదు. అందుకని దయచేసి ఇప్పటిదాకా ఆర్టీసీ వాళ్ళు మాట్లాడింది కాబట్టి ఈ రూట్లో ఆ రూట్ను కలిపే బస్సును ఒకటి మాకు అరేంజ్ చేస్తే అందరికీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటోళ్ళు ఎక్కడి నుంచి షాద్నగర్ నుంచి వచ్చేటోళ్ళు ఇటు బాణల నుంచి వచ్చేటోళ్ళు ఇందిరామిల్ల కోసం 1500 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అందరూ అప్లికేషన్ తీసుకున్నాము. మరి అవి ఆన్లైన్ చేస్తారు. గ్యాస్ బిల్ కానీ విలువలే వాళ్ళని మాట్లాడినలే వాళ్ళని తీసుకొని విలేజ్లలో కూడా విజిట్ చేయలేదు. ఇప్పుడన్నా దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మీరు అందరూ గ్రామాలలో కల్లూరి డోర్ టు డోర్ తిరగమని ఆ ఇంద్రమ్మ కమిటీని తీసుకొని వాళ్ళని గౌరవించి వాళ్ళని కూడా తీసుకొని తిరగాలని మనం సంస్థ మీ ఎమ్మడి వచ్చి తిరిగినా మీరు తిప్పుకుంటే ఏమీ అబ్జెక్షన్ లేదు. కానీ ఇందిరమ్మ కమిటీలను ఎక్కడ పోయినా కానీ మీరు గ్రామాలలో ఏ గ్రామ మీటింగ్ పోయినా వాళ్ళను పిలుచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా వాళ్ళ పొజిషన్ తీసుకున్నందుకు ఫార్మర్స్కి పర్మిషన్ ఉంది. అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా వాళ్ళే చేసుకుంటారు. దయచేసి దాన్ని ఇమీడియట్గా మా గ్రామంలో చాలా మందికి వస్తలేదు. అది ధన్యవాదాలు తెలుపుకుంటూ మాది అబ్దుల్లాపూర్ మండల్ సార్. మా విలేజ్కి ఇంత కరోనా రాకముందు 18 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు ఉండేది. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి సంది మాకు 2 ట్రిప్పులు వస్తున్నాయి సార్. ఊరంతా బస్సులు లేక ఊరు సగం కాలేయింది. ఇప్పటికీ మీరు ప్రత్యేకంగా మా అబ్దుల్లాపూర్ మండల్ బల్జగూడ విలేజ్ ఆ విలేజ్కి ప్రత్యేకంగా బస్సులు పంపించాలని మీకు మరీ మేము 500 కుటుంబాలు ఆ భూమి మీద డిపెండ్ అయి ఉన్నాయి. సర్వే నెంబర్లు వచ్చేసి 4, 421, 512, 166 ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పిండు అన్న. మంచాలలో 13,000 దరఖాస్తులు అదే రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 5,000 చిల్లర కూడా గృహజ్యోతి వస్తలేదు. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నాడు. అంత్యోదయ సంబంధించింది 1,100 ఉన్నాయి. వైట్ కార్డులు 11,000 చిల్లర ఉన్నాయి. ఇది గృహజ్యోతిది మాత్రం పెద్ద సమస్య ఉందన్న. ఫస్ట్ వాళ్ళు ఇట్లాంటి సమస్యలు అందరు మా వాళ్ళు అడుగుతున్నారు. ఒకరికి ఛాన్స్ ఇస్తే అందరు ఇదే అడుగుతుంటారు. 10 రోజులు మీ అందరికి టైం. మళ్ళీ ఎవరు ఇట్లా నన్ను వచ్చి అడిగే వాళ్ళు ఉండకూడదు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండొద్దు చెప్తున్నారు. ఇంకొకరేమో మాకు ఇల్లే రాయలేదంటున్నారు. మొన్న లిస్టులు వచ్చినాయి. వచ్చిన వాళ్ళు అన్నీ కూడా వాళ్ళకు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి రాలేదంటున్నారు. ఇప్పుడు ఆ బాబు చెప్పేది అదే తమ్ముడు ఓడకుండానా ఏంటి. ఒకటి రెండోసారి ఈ చర్చ ఇంకా మళ్ళా రిపీట్ కావద్దు. ఏదున్నా సరే అప్పటికప్పుడు అక్కడ ఉండేది ఎలిజిబిలిటీ లేనోళ్ళు, ఉన్నోళ్ళు ఒకవైపు, లేనోళ్ళు ఒకవైపు. ఈ 31st వరకు మనకి ప్రభుత్వం అందించే పథకాలు అందే విధంగా చర్యలు పోయిన ప్రభుత్వంలో అవగతోపం జరిగిన అందుకోసం దినాలు ధృవీకరించింది. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో అడిషన్స్ కోసం, కుటుంబంలో అడిషన్స్ కోసము, అదేవిధంగా కొత్త దరఖాస్తుల కోసం కూడా పెండింగ్ ఉన్నాయి సార్. ఆ పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఉన్నాయి సార్. అది కాకుండా అదనపు చేపల కోసం 706, మీ సేవల కొత్త రేషన్ కార్డుల కోసం 2,383, రీసెంట్ గ్రామ సభలో నా పనులు